తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి పునుగు తైలాన్ని ఎందుకు రాస్తారో మీకు తెలుసా? ఒకప్పుడు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని అడిగిందంట, స్వామి, మీ శరీరం ఎప్పుడూ మల్లెపూల సువాసనతో ఉంటుంది. ఈ వాసన ఎక్కడి నుండి వస్తుంది? దీని రహస్యం ఏమి అని. అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. దేవి, ఒక దివ్యమైన పదార్థం వల్ల వస్తుంది. దాని పేరే పునుగు పిల్లి. ఈ పునుగు వాసన అనేది దేవతలకే కాదు, ఈ ప్రపంచానికి కూడా ఆధ్యాత్మికమైన శక్తిని ఇస్తుంది. ఇది శరీరానికి శాంతాన్ని ఉంచి ఆత్మలోని దివ్యశక్తి నిలుపుతుంది. కాలం గడిచే కొద్దీ భూమి మీద తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి అవతరించినప్పుడు ఆ పునుగు నూనెను ప్రత్యేకంగా తిరుపతి ఆలయంలోనే సిద్ధం చేయడం ప్రారంభించారు. ఈ పునుగు నూనె ఎలా తయారవుతుందంటే, పునుగు పిల్లులకు పైన చర్మం గ్రంథులు ఉంటాయి. అవి ప్రతిరోజు చెమటను విసర్జిస్తూ ఉంటాయి. ఆ సమయంలో అవి రాళ్లకు, చెట్లకు గాని తన శరీరాన్ని రాపిడి చేస్తాయి. అలా రాపిడి చేసే అప్పుడు ద్రవం ఆ చెట్ల మీద అంటుకొని కొంత సమయం తరువాత గట్టిపడి జిగురుగా మారుతుంది. అదే సహజమైన పునుగు తైలం. ప్రతి శుక్రవారం అభిషేకం తరువాత స్వామివారి విగ్రహం అంతా ఈ పునుగు నూనెను పూస్తారు. ఎందుకంటే అభిషేకం తరువాత స్వామివారి విగ్రహం వేడిగా మారుతుంది అని నమ్మకం. ఇలా పునుగు నూనెను రాయడం వల్ల స్వామివారి విగ్రహం మీద ఉండే ఆ వేడి అంతా తగ్గుతుంది అని చెప్పి ఆ పునుగు నూనెను రాయడం అనేది ఆచారంగా మారుస్తారు.